హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజిస్ టేస్టీ కిచెన్. ఈ రోజు మనం మన కిచెన్లో టేస్టీగా హెల్దీగా ఉండే కరివేపాకు కారపొడిని చేయబోతున్నాం అనమాట. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఈ రెండు కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. ఈ మూడు కూడా మంచిగా రోస్ట్ అవ్వాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/8 వంతు మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు ఏంటంటే కొంచెం చిటికెడ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 8 నుంచి 10 ఎండుమిర్చి వరకు వేసుకోవచ్చు. నేనైతే 10 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా రోస్ట్ చేసుకోవాలి మంచిగా. ఇవన్నీ కూడా ఏది మాడిపోకూడదండి. మాడిపోతే టేస్ట్ మొత్తం మారిపోతుంది. కొంచెం రోస్ట్ అయితే చాలు. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకున్నాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నువ్వులను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బల్ని, అలాగే కొంచెం పసుపు అండ్ ఇంగువ ఇవన్నీ కూడా రోస్ట్ చేసుకోవాలి మంచిగా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జస్ట్ సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెడితే మాడిపోతాయండి. మీరు ఈ టైంలో కావాలంటే నువ్వులు యాడ్ చేసే టైంలోనే పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పల్లీలు వేయడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. తర్వాత ఇందులోనే 1 కప్ కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. నేను దీన్ని శుభ్రంగా కడిగి తర్వాత వాటర్ లేకుండా మొత్తం అంతా డ్రై చేసుకుని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న తర్వాత నేను యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. ఫ్రై అయ్యేటప్పుడు చిటపటమంటూ ఉంటుంది కదా, వాటర్ ఉంటే సరిగా ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట కారపొడి. ఇలా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఈ కరివేపాకు ఎక్కువసేపు రోస్ట్ చేసుకోక్కర్లేదండి. జస్ట్ 2 to 3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా మంచిగా రోస్ట్ అవుతుంది, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో ఒక హాఫ్ యాడ్ చేసుకోవాలి. చాలా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారా, చల్లారిన తర్వాత ఎలా ఉన్నాయో చూడండి. మంచి క్రిస్పీగా వస్తుంది. ఇలా ఈ టైంలో మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. ఇదంతా కూడా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులో మనం ఆల్రెడీ వేసాం కదా కరివేపాకు మిశ్రమం, అదంతా కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమేనండి. మరి ఎక్కువగా స్మూత్గా గ్రైండ్ చేయకండి. కొంచెం బరకగా గ్రైండ్ చేస్తే టేస్టీగా ఉంటుందన్నమాట కారపొడి తినేటప్పుడు. అండ్ మీకు రుచికి తగ్గట్టుగా కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని గ్రైండ్ చేసేసుకోవడమే. అంతేనండి, మన కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ, ఏదైనా లైక్ స్టీల్ డబ్బాలో కానీ, గ్లాస్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ పైనే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. 1 మంత్ పైన నిల్వ ఉంటుంది, ఏం పాడవదు. అండ్ ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.